ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన యువకుడు ఒకరోజు ప్రపంచ క్రికెట్లో కింగ్ కోహ్లీగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఆ వ్యక్తి విరాట్ కోహ్లీ. 1988 నవంబర్ 5న ఢిల్లీలో ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు జన్మించిన విరాట్ చిన్నప్పటి నుంచే క్రికెట్పై అపారమైన ఆసక్తితో పెరిగాడు. 2006లో తండ్రి మరణించిన మరుసటి రోజే రంజీ ట్రోఫీలో 90 పరుగులు చేసి బాధ కంటే బాధ్యత గొప్పదని నిరూపించాడు. 2008లో అండర్-19 వరల్డ్ కప్ ను భారత జట్టుకు అందించి అదే ఏడాది భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్రపంచ క్రికెట్లో స్టార్గా ఎదిగాడు. కెప్టెన్గా ఐసీసీ ట్రోఫీ గెలవలేదని అనుష్క శర్మతో ప్రేమ కారణంగా కూడా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కానీ వాటన్నింటికీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పి 2017లో అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి భారత్కు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. నేడు 273 మిలియన్లకు పైగా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో భారతదేశంలోనే అత్యధిక ఫాలోవర్లున్న వ్యక్తిగా నిలిచాడు. రికార్డులు బద్దలు కొట్టడం ఆయనకు అలవాటు. అభిమానుల హృదయాలను గెలుచుకోవటం ఆయన ప్రత్యేకత. అందుకే ప్రపంచం ఆయన్ను కింగ్ కోహ్లీ అని పిలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఇప్పుడే గ్రోత్ స్టోరీస్ 360ని ఫాలో అవ్వండి.